ఆయన ఒక క్యారెక్టర్ని సినిమాలో పెట్టడం, ఇది బయోగ్రఫీయో ఏదో సంథింగ్ మనకేం రివీల్ అయితే చేయలేదు. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో ఎండింగ్లో నా వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. Don't forget to like and subscribe. కాంతా మూవీ ట్రైలర్ గురించి అయితే మాట్లాడుకుందాం. స్టారింగ్ దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ, రానా, సముద్రగని గారు. ట్రైలర్ చూసినప్పుడు నాకు ఒక వింటేజ్ ఓల్డ్ లుక్ వైబ్స్ అయితే వచ్చినాయండి. మన మహానటి మూవీ చూసాం, అది బయోపిక్ సావిత్రి గారిది. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అందులో జమినీ గణేషన్ గారి క్యారెక్టర్ దుల్కర్ సల్మాన్ గారు ప్లే చేయడం అనేది చాలా బాగుంది. అసలు ఆయన యాక్టింగ్ ఎలా చేస్తాడని అనుకున్నాను, కానీ థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. అంతకన్నా మించి కీర్తి సురేష్ గారి పర్ఫార్మెన్స్ సావిత్రి గారి కింద యాక్ట్ చేయటం అనేది హైలైట్. అందులో ఆ ఒక్క సీన్ అండి, అంటే ఒకటిన్నర బొట్టు అంటే కళ్ళ నుంచి నీళ్ళు రావాలంటే ఆవిడ అది చేయటం అనేది అదొక పెద్ద టాస్క్ అది. కానీ సావిత్రి గారు చేసినట్టుగా ఇందులో కూడా ఆవిడ చేయటం అనేది చాలా మేజర్, అంటే అదొక పెద్ద బిగ్ టాస్క్ కదా. ఆ టాస్క్ని ఆవిడ చేయటం అంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ చేయటం అనేది సావిత్రి గారి లాగా అది మనం మెచ్చుకోదగ్గది. అది మనకి ఎన్నాళ్ళన్నా గుర్తుంటుంది. ఆ క్యారెక్టర్ సావిత్రి గారు అనగానే సావిత్రి, అలాగే కీర్తి సురేష్ గారు అయితే గుర్తొస్తారు మనకి. ఈ ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే మనం, ఈ ట్రైలర్లో నాకు చాలా బాగా నచ్చిందండి. ఆ వింటేజ్ ఓల్డ్ లుక్ వైబ్స్, అలాగే దుల్కర్ సల్మాన్ గారు పీకే ఆయన ఒక క్యారెక్టర్ని సినిమాలో పెట్టడం, ఇది బయోగ్రఫీయో ఏదో సంథింగ్ మనకేం రివీల్ అయితే చేయలేదు, కానీ పీకే అని చెప్పడం అనేది అది చాలా బాగుంది. ఆయన క్యారెక్టర్ ఎక్సలెంట్గా ఉంటుంది అనుకుంటున్నాను. కానీ ఎక్కడో నాకు ఒక క్వశ్చన్ మార్క్ అవుతుంది హీరోయిన్కి. భాగ్యశ్రీ గారు ఏ హీరోయిన్ క్యారెక్టర్ని ఇందులో ప్లే చేస్తున్నారనే మనకి ఎవరు చెప్పలేదు. మన సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది ఆవిడ ఏ క్యారెక్టర్ చేస్తున్నారు అన్నది. ఇంకా సముద్రగని గారు అలాగే రానా గారి గురించి మాట్లాడుకుంటే, సముద్రగని గారు ఖచ్చితంగా ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అయ్యి ఉంటారు. ఆయన దగ్గర నుంచే దుల్కర్ సల్మాన్ గారు సినిమాలో హీరో కింద ఇంట్రడ్యూస్ అవటం. ఆ తర్వాత అందులో ఒక డైలాగ్ చెప్పారు కదా, ఈ డబ్బు ఇవన్నీ నిన్ను పిచ్చోని చేస్తున్నా అన్న రేంజ్లో చెప్పారు. మనం ఫ్రాంక్ మాట్లాడుకుంటే మనకున్న డబ్బు, పలుకుబడి ఇవన్నీ మనల్ని చేంజ్ చేస్తాయండి. ఖచ్చితంగా లగ్జరీ లైఫ్కి అలవాటు చేస్తే దానివల్ల మన కింద ఉన్న వాళ్ళని మనం ఎప్పుడు చూడలేం, అలా అని మనం కరెక్ట్గా మాట్లాడలేం. ఎందుకంటే ఆ రిచ్నెస్ కాబట్టి మనం ఏంటంటే లోలో నువ్వు రిచ్చే అంటే వీడు ఫీల్ అయిపోయి అవతలని చిన్న చూపు చూస్తాడు, అది చూడటం మానేయండి. ఈ సినిమాలో కూడా సేమ్ కళ్ళు నెత్తికెక్కి ఈ టైప్ అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మధ్యలో ఇది రాశారు కదా, ఒక డైలాగ్ ఉంది సినిమాలో, నేను అనుకున్నట్టుగానే క్లైమాక్స్ వస్తుంది, దాంతోనే సినిమా రిలీజ్ చేస్తామని చెప్పి దుల్కర్ సల్మాన్ గారు చెప్తారు. ఆ డైలాగ్ బాగుంది. ఆ తర్వాత నాకు ఒక యాంగిల్ బాగా నచ్చిందండి. ఏంటంటే ఇప్పుడు ఒక ఫ్రేమ్ని, ఇప్పుడు నేను ఉన్నానంటే కెమెరాకి మిడిల్లోనే ఉన్నాను, అటు లెఫ్ట్లో లేని రైట్ లేను. కొన్ని ఫ్రేమ్స్లోని లెఫ్ట్ పెట్టుకోవచ్చు, కొన్ని ఫ్రేమ్స్ రైట్ పెట్టచ్చు, కొన్ని ఫ్రేమ్ మిడిల్ ఉంటాయి. కానీ మనకి ఒక్కొక్క ఫ్రేమ్కి ఒక్కొక్క రకమైన ఇది ఉంటుంది, అంటే చూపించే విధానం ఉంటుంది. కానీ ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, లాస్ట్లో క్లోజ్ పెట్టు దగ్గరకు రా అని చెప్పి దుల్కర్ సల్మాన్ గారు చెప్పిన విధానంలో అందులో యాక్చువల్గా ఆ సీన్ ఒక ఫ్రేమ్ ఎలా పెడితే ఈ లెఫ్ట్ సైడ్ చూపించవచ్చు, కానీ దగ్గరికి ఇటు స్పేస్ అంతా ఉంచి ఇటు పెట్టి దుల్కర్ సల్మాన్ ఒక ఆబ్జెక్ట్ని ఇటు చూపిస్తున్నారంటే, ఆబ్జెక్ట్ కానీ సబ్జెక్ట్ కానీ ఇక్కడ పెట్టారంటే దుల్కర్ సల్మాన్ పెట్టి తీశారంటే అది ఒక రకమైన షాట్. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షార్ట్స్ ఉంటాయి, అవన్నీ ఇప్పుడు మాట్లాడగలం, కానీ దాని గురించి అయితే పక్కన పెడదాం. కానీ మీకు ఒకటి విషయం అయితే చెప్పాలండి, మన ఛానల్లో 24 క్రాఫ్ట్స్ మీద వీడియో చేద్దాం అనుకుంటున్నాను నేను. మీరేమనుకుంటున్నారు అన్నది ఆ విషయాన్ని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, చెయ్యాలా వద్దా అనేది. అందరు పర్ఫార్మెన్స్లు ట్రైలర్లో చాలా గుడ్గా అందరూ బాగా చూపించారండి. ట్రైలర్ కట్ కూడా బాగుంది. November 14th సినిమా అయితే రిలీజ్ అవ్వబోతుంది. థియేటర్కి వెళ్ళి అందరూ చూద్దాం. నా ఎక్స్పీరియన్స్ కూడా రివ్యూ రూపంలో అయితే మీకు వస్తుంది. ఖచ్చితంగా సినిమా అయితే చూస్తాను, మీరు ఎవరో మిస్ అవ్వకండి. మన ఛానల్ విజిట్ చేస్తూ ఉండండి. ఇంకా ఇక్కడ దాకా మీకు వీడియో చూసారంటే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. ఉంటానండి. బాయ్. జై హింద్.